హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం B2B సేల్స్ గురించి చూస్తాం. సో ఈ సపోజ్ మీరు యాడ్ ఆన్ ప్లాన్ హోల్సేల్ తీసింది, మీకు హోల్సేల్ సేల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో దానికి మీరు ఇక్కడ మోర్ క్లిక్ చేసుకొని ఇక్కడ B2Bలో సేల్స్ ప్లస్. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మసీ నేమ్ మీరు ఇక్కడ యాడ్ చేయండి. సో న్యూగా యాడ్ చేయాలంటే ఇక్కడ ఫార్మసీ నేమ్ టైప్ చేస్తారంటే ఇక్కడ మీకు యాడ్ న్యూ ఫార్మసీ అని అడిగింది. సో ఇక్కడ ఫార్మసీ GST నంబర్ లేదంటే పాన్ నంబర్ ఇక్కడ యాడ్ చేసుకొని మీరు సెర్చ్ చేస్తే సో ఫార్మసీ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ షోన్ అవును. అండ్ ఇఫ్ సపోజ్ మీకు GSTను పాన్ లేదంటే సో ఆ ఫార్మసీ GST పాన్ లేదంటే ఇది క్లిక్ చేసుకొని వాళ్ళ ఫార్మసీ నేమ్ మొబైల్ నంబర్ అండ్ ఎంటిటీ సో ఇది సెలెక్ట్ చేసుకొని ఫార్మసిస్ట్ నేమ్ అండ్ ఫోన్ పిన్ కోడ్ అండ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకొని దెన్ ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ యాడ్ చేసిన మెడికల్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం ఫార్మసీ. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బిల్ డేట్, ఇక్కడ పేమెంట్ డ్యూ డేట్ అండ్ ఇక్కడ డాక్టర్స్ నేమ్. సో ఇక్కడ ఎంటర్ చేసుకొని మీరు ఇక్కడ ప్రోడక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ప్రోడక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మీరు బ్యాచెస్ సెలెక్ట్ చేయండి. సో వన్స్ మీరు బ్యాచెస్ సెలెక్ట్ చేసుకొని అండ్ దెన్ ఇక్కడ మీకు వచ్చేసి చూస్తారంటే PTR. సో ఇఫ్ సపోజ్ మీరు పర్చేస్ ఎంట్రీ చేయబోదు PTRs ఇక్కడ యాడ్ చేసిండారంటే అది వచ్చేసి PTR వాల్యూదా ఇక్కడ మీకు PTRగా షోన్ అవును. సో PTR ఎంటర్ చేసింది అంటే PTRs వాల్యూస్దా మీకు ఇక్కడ షోన్ అవును. అండ్ దెన్ ఇక్కడ క్వాంటిటీ సో ఎంత స్ట్రిప్స్ మీరు సేల్ చేస్తారని ఇక్కడ ఎంటర్ చేసుకొని సో ఫ్రీగా ఏమన్నా ఇస్తారంటే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోసం. అండ్ ఇక్కడ చూస్తారంటే మీకు మార్జిన్ 8.2. సో దీన్ని చూసుకొని మీరు డిస్కౌంట్ వాళ్ళకి ఏమన్నా ఇస్తారంటే మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. సో లైక్ 2% ఆర్ 3%. సో వన్స్ మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ యాడ్. సో మీరు యాడ్ చేసిన తర్వాత మీకు బాటంలో చూస్తే ఇక్కడ డ్యూస్ బిల్ షోన్ అవును. సో డ్యూ బిల్ సెలెక్ట్ చేసి ఇఫ్ సపోజ్ ఆ డ్యూ బిల్ వాళ్ళు పేమెంట్ ఇది చేస్తారంటే సో దాన్ని పెట్టి మీరు సేవ్ అండ్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు బాటంలో ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయని షోన్ అవును. సో ఇప్పుడు మీరు దాన్ని క్లిక్ చేస్తారంటే మీకు ఇన్వాయిస్ బ్రేక్ డౌన్ ఓపెన్ అవును. ఇఫ్ సపోజ్ మీకు బిల్ డిస్కౌంట్ లైక్ ప్రోడక్ట్ వైజ్ డిస్కౌంట్ ఇవ్వకుండా మీరు బిల్ డిస్కౌంట్ ఇస్తారంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి పర్సంటేజ్ వైజ్ లేదంటే అమౌంట్ వైజ్. సో ఇక్కడ వన్స్ యాడ్ చేసుకొని ఇక్కడ మీరు సబ్మిట్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూస్తారంటే ఓనర్. సో ఇఫ్ సపోజ్ స్టాఫ్ ఎవరన్నా చేస్తారంటే స్టాఫ్ నేమ్ ఇక్కడ మీకు షోన్ అవును. సో దెన్ ఇక్కడ మీకు పేమెంట్ మోడ్. సో పేమెంట్ మోడ్ వాళ్ళు ఎట్లా చేస్తారు లైక్ క్యాష్ ఆర్ క్రెడిట్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ విత్ GST వితౌట్ GST. అండ్ ఇక్కడ మీకు సేవ్ పక్కన ఒక సెట్టింగ్స్ ఆప్షన్ ఉన్నాయి. సో దాన్ని క్లిక్ చేస్తారంటే మీకు సో లైక్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ కూడా మీకు కావాలంటే సార్ట్ అవుట్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ అన్నీ. సో అండ్ ఇక్కడ మీకు సేవ్ పక్కన ఒక డౌన్ ఆరో మార్క్ షోన్ అవును. సో సేవ్ అస్ డ్రాఫ్ట్, సేవ్ అండ్ ప్రింట్ అండ్ సేవ్ అండ్ బుక్ డెలివరీ. సో మీరు సేవ్ చేస్తారంటే ఆ బిల్ని మీరు ఎడిట్ మటుందా పాసిబుల్. సో డెలీట్ చేయనవద్దు. సో అదే డ్రాఫ్ట్లో చేస్తారంటే డెలీట్ యాజ్ వెల్ as ఎడిట్ మీకు పాసిబుల్. సో ఇప్పుడు మనం ఇది సేవ్ చేసుకుంటాం. సో వన్స్ మీరు సేవ్ చేసిన తర్వాత ఆ బిల్స్ అన్నీ ఇక్కడ న్యూ పక్కన B2B సేల్స్ క్లిక్ చేస్తారంటే మీకు అన్ని బిల్స్ ఇక్కడ షోన్ అవును. సో ఇక్కడ మీరు బిల్ నంబర్ వైజ్ ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు అండ్ డేట్ వైజ్ నేను ఫార్మసీ నేమ్ అండ్ పేమెంట్ మోడ్ వైజ్ కూడా చేసుకోవచ్చు అండ్ మోర్ ఫిల్టర్స్ కూడా మీకు ఇక్కడ షోన్ అవును. సో దెన్ ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేమెంట్ అప్డేట్ చేయాలంటే మీరు ఇక్కడ డ్యూ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు క్యాష్ క్లిక్ చేసుకొని సో ఎంత అమౌంట్ వాళ్ళు పేమెంట్ చేస్తారో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో పేమెంట్ మోడ్ అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ వౌచర్స్ మీరు అడ్జస్ట్మెంట్ చేస్తారంటే చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ నో క్లిక్ చేసుకొని ఇక్కడ రికార్డ్ పేమెంట్. సో ఇలాగే మీరు ఇక్కడ నుండి లైక్ లిస్టింగ్ పేజ్లో ఉండే పేమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు.
అండ్ ఆల్సో మీరు వాట్సాప్ లేదంటే ప్రింట్ కూడా మీరు ఇక్కడ ఎత్తుకోవచ్చు. సో వాట్సాప్లో మీరు సెండ్ చేస్తారంటే సో ఇది వాట్సాప్లో క్లిక్ చేయబోదు మీకు 2 లింక్స్ వాళ్ళకి సెండ్ అవును. వన్ వచ్చేసి ఇన్వాయిస్ కాపీ బిల్ అండ్ సిఎస్వి డౌన్లోడ్ ఫైల్ సెండ్ చేసి ఆ లింక్ కూడా వాళ్ళకి సెండ్ అవును. సో ఇప్పుడు వన్స్ మీరు సేవ్ చేసిన తర్వాత సో యా ఆప్షన్ అంటే ఉన్నాయని చూస్తాం. సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు క్లిక్ చేస్తారంటే మోర్ క్లిక్ చేస్తే సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. సో రిటర్న్ ఆప్షన్ దెన్ ప్రింట్ మీరు చేసుకోసం. సో రీఆర్డర్ కావాలంటే చేసుకోసం. ఈ ఫైల్ని ఈ సేల్స్ని సిఎస్వి ఫైల్ లేదా ఎక్సెల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ ఈమెయిల్ వాళ్ళకి సెండ్ చేయాలంటే మీరు ఇక్కడ సెండ్ చేసుకోసం. హెచ్ఎస్ఎన్ కోడ్ అప్డేట్ చేయాలంటే మీరు ఇక్కడ చేసుకోసం. అండ్ లాక్స్ సో లాక్స్ అంటే ఏమంటే మీరు ఎన్నిసార్లు ఇక్కడ ఎడిట్ చేసినారో దాన్ని ఇక్కడ మీరు చూడిసం వ్యూ చేసి. సో ఇలాగే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ సేవ్ చేసిన బిల్లో ఉండే ఎడిట్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇలాగే మీరు B2B సేల్స్ యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.